దివ్యోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుకనుల భాగ్యం దివ్యోత్సవం అదిగదిగో తిలకించరే అదిగో శ్రీవారి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని దివ్యోత్సవం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్త కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ ఈరోజు అత్యంత వైభవంగా భక్తులకందరికీ అఖండ పుణ్యప్రదాయకంగా ఆనందదాయకంగా తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల దివ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నటువంటి శుభ సన్నివేశంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని కంకణ భట్టాచార్యులు గారు, అర్చక స్వాములు, ఇతర విద్వాంసులు, అధికారులు, అనధికారులు ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. బంగారు ధ్వజస్తంభం మీద అలంకరింపబడినటువంటి గరుత్మంతుడికి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా సకలమైన ఉపచారాలు చేసి అనంతరం ఈ బంగారు ధ్వజస్తంభం మీద గరుడ పటాన్ని ఎగరవేయటమే ధ్వజారోహణము అనేటువంటి పేరుతో పిలుస్తారు. శరద్ధరిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞన్మన్వానాః అబద్ధన్ పురుషం పశుం తైయజ్ఞం బర్హిః ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంతాం సాధ్యా ఋషయశ్చ ఏ తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః సంభృతం వృషభాద్యం పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యానే ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ ఏ తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః పర్యాప్య అనంతాయ సర్వస్తోమోతి రాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం అనేది అత్యంత ఆగమోక్తమైనటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమం. దివ్య మహోత్సవ సంఘోషణార్థం సకల దేవతా సమాహ్వానార్థం అని వైఖానసాగమ శాస్త్రం చెప్తుంది. సకల దేవతలందరినీ ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించటం కోసం ఈ బంగారు ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగరవేస్తారు. గరుత్మంతుడి యొక్క దివ్య శక్తి ప్రభావం వల్ల సకల దేవతలకందరికీ ఈ ఆహ్వానం అందుతుంది. ధ్వజస్తంభం మీద ఎగిరేటువంటి ఈ గరుడుపటాన్ని చూచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అని దేవతలందరూ, మహర్షులందరూ, ఖేచరులందరూ, విద్యాధరులందరూ, గంధర్వులందరూ చక్కగా ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారిని సేవించి ధన్యత పొందుదాము అనేటువంటి భావనను వారిలో కలగచేయటానికి, సమస్త లోకాలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వాన్ని, మహత్వాన్ని వ్యాప్తి చేయటానికి ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
ధ్వజస్తంభం మీద చక్కగా అలంకరింపబడినటువంటి గరుత్మంతుడిని ఒక్కసారి దర్శించుకోండి. గరుత్మంతుడి యొక్క దర్శనం వల్ల సకలమైన పాపాలన్నీ పోతాయి, నాగదోషాలన్నీ పరిహరింపబడతాయి, ఆరోగ్యం లభిస్తుంది, విద్య చక్కగా అలవడుతుంది, సంప్రదాయ సిద్ధమైనటువంటి భక్తి తత్వం మన కుటుంబాలలో వెల్లివిరుస్తుంది. అటువంటి గరుత్మంతుడి యొక్క దివ్యానుగ్రహము, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ వర్షము రెండూ ఏకకాలంలో కురిసేటువంటి గొప్ప దినోత్సవం ఈ బ్రహ్మోత్సవంలో మొదటి రోజైనటువంటి ఈ ధ్వజారోహణ కార్యక్రమం. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశప్రభం దీర్ఘబాహుం బృహత్స్కందం వందే నాగాంగభూషణం అంటూ భక్తులందరూ గరుత్మంతుణ్ణి అనేక విధాలుగా కీర్తిస్తూ ఉన్నారు. శ్రీవారి ఆలయం అత్యద్భుతంగా, మనోహరంగా, భక్త హృద్యంగా అలంకరింపబడింది. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ధ్వజస్తంభానికి పవిత్రమైనటువంటి దర్భలతో, దర్భతాడుతో, మామిడి యొక్క కొమ్మలతో చక్కగా అలంకరించి ధ్వజస్తంభ మండపాన్ని అనేక రకాలుగా అలంకరించి నయన మనోహరంగా, భక్తులకందరికీ పుణ్యప్రదాయకంగా ఈ కార్యక్రమాన్ని అర్చక స్వాములందరూ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రాచీన కాలంలో ఈ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు వానలు పడేవట. అన్నమాచార్యుల వారు అన్నారు, నానాదిక్కుల నరులల్లా వానలలోననే ఒత్తురు కదలి సతులు సుతులు పరిసరులు బాంధవులు హితులు గొలవగా నిందరును శత సహస్ర యోజన వాసులను వ్రతముల తోడును ఒత్తురు కదలి అన్నారు. మనకు కూడా ఈ బ్రహ్మోత్సవాలలో వర్షాలు పడటం మనకందరికీ తెలిసిన విషయమే. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ వర్షం ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేంత వరకు మన మీద వర్షిస్తూనే ఉంటాయి. అటువంటి అనుగ్రహ వర్షధారలకు నాందిగా ఇదిగో ఈ గరుత్మంతుణ్ణి పూజించి, ఆరాధించి, సేవించి, ఓ గరుత్మంతా, నువ్వు నా యొక్క ఉత్సవాలన్నిటినీ ఈ సమస్తమైన లోకాలలో చాటించిపోయిరా అని ఆ స్వామివారి యొక్క ఆజ్ఞని తీసుకుని గరుత్మంతుడు ధ్వజపటంగా ఈనాడు ప్రకాశించుతూ ఉండబోయేటువంటి దివ్య సన్నివేశం మనకి ఆవిష్కృతమవుతూ ఉంది. మామూలుగా అయితే మనకి రకరకాలుగా పాంప్లెట్సు, లేకపోతే ఆహ్వాన పత్రాలు, ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మనకి అన్ని విషయాలు, వార్తలు తెలుస్తున్నాయి. కానీ సంప్రదాయబద్ధంగా సమస్తమైన లోకాలలో దేవాది దేవుడు, బ్రహ్మాండ నాయకుడు, సకల భక్త రక్షకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య బ్రహ్మోత్సవం ఏ విధంగా తెలుస్తుందయ్యా అంటే, మంత్రపూర్వకంగా స్వామివారికి జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలన్నీ ఇప్పుడు ఈ క్షణం ఈ బంగారు ధ్వజస్తంభంపై గరుత్మంతుడి యొక్క పటాన్ని ఎగరవేయటం ద్వారా సమస్తమైన లోకాలకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ వైభవం ఈ రోజు నుంచి ప్రారంభం అనేటువంటి విషయము, లేక వార్త, లేక ఆహ్వానము ఇప్పటి నుంచే ప్రారంభమవుతూ ఉంటుంది. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి గర్భాలయానికి అభిముఖంగా ఉన్నటువంటి ఈ స్వర్ణ ధ్వజస్తంభంపై చక్కనైనటువంటి పుష్పమాలికను, ఆ పుష్పమాలికతో కూడుకున్నటువంటి గరుత్మంతుడి యొక్క దివ్య పటాన్ని చుట్టి దానికి అలంకారాలు చేసి ఉపచారాలు సమర్పించి ఈ యొక్క గరుడ పటంతో కూడుకున్నటువంటి ఆ పుష్పమాలికను ధ్వజస్తంభం పైన ఎగరవేస్తారు. ఈ ధ్వజారోహణకి ముందుగా స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ఆలయ మాడావీధులలో ఊరేగింపుగా గరుడ పటాన్ని ఊరేగిస్తూ ఉంటే చిద్విలాసంగా ఆ యొక్క భక్త సన్నివేశాన్ని వీక్షిస్తూ స్వామివారు తన యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించడం జరిగింది. స్వామివారి యొక్క సమక్షంలో ఉత్సవమూర్తులైనటువంటి మలయప్ప స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ ధ్వజారోహణం. తన తల్లి యొక్క దాస్య విముక్తి కోసం రాక్షసులతో పోరాడి అమృత భాండాన్ని తెస్తూ ఆ అమృతాన్ని తాగుదాము అనేటువంటి కోరిక లేకుండా దాస్య విముక్తి కోసం గరుత్మంతుడు ప్రయత్నించడం ఇంద్రుడికి ఆనందం కలిగింది. కోపం ఉన్నా సరే లోపల,
అదే సమయంలో శ్రీమన్నారాయణుడు కూడా ఎంతగానో సంతోషించి గరుత్మంతుణ్ణి తన వాహనంగా చేసుకున్నాడు. ఏమాత్రము అమృతం గురించి ఆలోచించకుండా ఆశించకుండా నాగులకి దాన్ని అర్పించాడు గరుత్మంతుడు. కాబట్టి మనిషి కూడా ఎంత సంపద కలిగినా సరే, ఎంత ఉన్నతి కలిగినా సరే అలోలపత్వం, ఆ యొక్క లోలత్వం ఉండకూడదు. ఆ లోలత్వం లేకుండా ఎవరైతే జీవనం చేస్తారో సాక్షాత్తు వాళ్ళకందరికీ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా గరుత్మంతుడు అమృతం మీద లోలత్వం లేకుండా ఉన్నాడు కాబట్టే ఆయన కోరకుండానే విష్ణుమూర్తి ప్రత్యక్షమై తన యొక్క వాహనంగా ఉండమని వరాన్ని ప్రసాదించాడు. అటువంటి లక్షణం మనకందరికీ ఉండాలి. దేని మీద ఆశ లేకుండా భగవంతుడి మీదనే దృష్టి నిలిపి సమస్తమైనటువంటి కర్మలన్నింటినీ పరమాత్మకే సమర్పించి ఎవరైతే తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారో అటువంటి ప్రతి భక్తుడు కూడా గరుత్మంతుడే. ఇది గరుత్మంతుడి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప లక్షణం. అటువంటి గరుత్మంతుడు అమితమైనటువంటి జవసత్వాలు కలిగినవాడు. పుట్టి పుట్టగానే ఆతతపక్ష మారుత రయ ప్రవకంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాదూత పతంగ తేజుడు ఉదితిండై తాక్ష్యుడు తల్లికిన్ మనప్రీతి యొనర్చుచున్ నెగషే భీమజవంబున అభ్రవీదికిన్. గరుత్మంతుడు సాక్షాత్తు ఛందస్సు యొక్క స్వరూపం. వేదవేద్యుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఛందో రూపంలో సేవించేటువంటి మహితాత్ముడు. పుట్టి పుట్టగానే అత్యంత బలిష్టమైనటువంటి బంగారు రెక్కలతో దివ్యమైనటువంటి తేజస్సుతో ఉద్భవించి ఆకాశంలోకి ఎగిరాడు, తల్లికి ఆనందాన్ని కలిగిస్తూ. పుట్టి పుట్టగానే ఆకాశంలో అద్భుతమైన రెక్కలతో విహరిస్తున్నటువంటి కొడుకును చూచి తల్లి ఎంతగానో మురిసిపోయింది. ఓహో, ఈతని ద్వారానే నాకు దాస్య విముక్తి కలుగుతుందని అంతరంతరాలలో సంతోషించింది. కాబట్టి ఎవరైతే పుట్టి పుట్టగానే తమ యొక్క లక్షణాలతో పెరిగి పెద్దై తల్లిదండ్రులకి ఆనందాన్ని చేకూరుస్తూ ధర్మ మార్గంలో జీవనం చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారో అటువంటి ప్రతి వ్యక్తి గరుత్మంతుడే. అటువంటి గరుత్మంతుడి యొక్క దివ్య చరిత్ర మనకందరికీ ఆదర్శనీయం కావాలి, మనకందరికీ అనుసరణీయం కావాలి, మనకందరికీ మార్గదర్శకంగా ఉండాలి. కాబట్టే దేవాలయాల్లో ఎక్కడ స్వామివారికి ఉత్సవాలు జరిగినా వైఖానసాగమ ప్రకారంగా కానీ వైష్ణవాగమ ప్రకారంగా కానీ తప్పనిసరిగా ఈ యొక్క ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. నిన్న చాలా వైభవంగా తిరుమల స్వామివారి యొక్క ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం జరిగింది. సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుడు తిరుమాడా వీధులలో ఊరేగి స్వామివారికి విన్నవించాడు, స్వామి మీరు చక్కగా ఈ బ్రహ్మోత్సవాలలో మీరు భక్తులకందరికీ ఆనందాన్ని కలగజేస్తూ ఈ ఉత్సవ వైభవాన్ని మీరు చూడవచ్చు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేవు, భక్తులందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు, అన్ని ఏర్పాట్లు జరిగాయి, ఓ స్వామి కదలిరా అని విశ్వక్సేనుడు స్వామివారికి నిన్న విన్నవించాడు. నిన్న అంకురార్పణ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచమంతా సమస్తము సస్యశ్యామలంగా ఆనందంగా ధర్మబద్ధంగా ఆరోగ్యకరంగా జీవించాలి అనేటువంటి భావనతో ఓషధిపతి అయినటువంటి చంద్రుణ్ణి ప్రార్థిస్తూ నిన్న అంకురార్పణ కార్యక్రమం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కళ్ళ నిండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపాన్ని నింపుకుని స్వామివారి యొక్క ఆలయంలో జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవ వైభవాన్ని చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూచినా చిత్ర విచిత్రమైన వర్ణాలతో పుష్పమాలికలు, కమ్మనైనటువంటి సువాసనలు. తిరుమల క్షేత్రం నుంచి ఈ పవిత్రమైన పరిమళభరితమైన సుగంధభరితమైన వాయువులు ఈనాడు ప్రపంచమంతా వ్యాపించి భక్తుల యొక్క మనస్సులో ఉండేటువంటి కల్మషాలని పారద్రోలి వారి మనస్సులని పరిశుద్ధం చేసేటువంటి దివ్య సన్నివేశం ఈనాడు ఆవిష్కృతమవుతూ ఉంది. అటువంటి అపురూపమైనటువంటి భావనలతో సంభావనలతో దివ్యమైనటువంటి లక్షణాలతో తిరుమల దివ్యక్షేత్రం ప్రకాశిస్తూ ఉన్నది. తిరువెంకటగిరి పతియగు దేవశిఖామణి పాదము
శరణని బ్రతుకుట తప్పదు, సన్మార్గము లేదు అంటాడు అన్నమయ్య. మనకి 2 పాదాలు ఉన్నందుకుగాను మనం ఎవరి పాదాలు పట్టుకోవాలి? వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకోవాలి. మనకి 2 చేతులు ఉన్నందుకు ఎవరికి నమస్కరించాలి? వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరించాలి. మనకున్న 2 కళ్ళు ద్వారా ఏది ఎక్కువగా చూడాలి? వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాలి. ఈ నోటి ద్వారా మన జీవనాన్ని గడుపుతూ ఇంకెవరిని పొగడాలి? వెంకటేశ్వర స్వామి వారిని పొగడాలి. అటువంటి స్వామివారి యొక్క నామాన్ని స్మరిస్తూ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ఆరగింపు మేళం. జాంబూనదాంబుర పరివృతం దృఢవృతం వృత్వద్రికశ్యప మరీచి ప్రముఖ యోగి పుంగవ సేవితం నిగమాగమ మూల దైవతం నిజ చరణ సరసిజ వినుత జగదుదయకర కుశేషయం శృతి స్మృతి పురాణోతిహాతిత వైభవాతిశయం స్వసంతతి సంభవి వసుందర బృందారక బృంద విమతన విమర్జన దండధరం నారద పరాశర వ్యాస వశిష్ఠ స్వ సౌనక బోధాయనాది మహర్షి సంస్థిత సచ్చరిత్రం దివ్యా కళత్రం నవమయ హేమాభరణ ధారణానేక సహస్రకిరణ ప్రకాశం తపస్వి కులాధీశం నిరంతర జోగుష్యమాన ఋగ్వజుత్సామద్ర్వగణ విరాజమానం కుశధ్వజ శోభమానం
రమారమణ చరణ సమారాధన సమూర్తామూర్త సప్తతంతు విధాన వక్తారం సమస్త శాస్త్రకర్తారం పరమ పురుష పజ పంకజ పూజిత ద్విజకుల పరిపాలకం పద్మాలయ బాలకం బోధాయనాది బిర్వందిత మహిమాధికార కల్పసూక్త ప్రవక్తారం మన్వాద బిసేవిత మహిమాధికార వైదికాగమ కర్తారం నిజకృత సూత్ర దివ్య సూత్ర సముదాదిశేషప్రద వైదిక మార్గం నిరాకృత వేదేతర మార్గం శరదిందు బింబరమణీయవదనం యోగ జ్ఞానాభ్యవదనం శ్రీపతి జానావాహన సమారాధన స్థాపన ప్రతిష్ట సంప్రోషణ కర్మనిష్ట శిష్టపూసర సరోహర దివాకరం దయాకరం హరితత్వ సుధారసపాన జనిత హర్ష పర్వశ దివ్య వపుషం పురాణ పురుషం వక్షస్థల విరాజమాన కనక యజ్ఞోపవీతం దక్ష ప్రముఖ నవబ్రహ్మ సమేతం విష్ణు కళావతరణం కృష్ణముఖ వాహనం సత్వగుణ ప్రదానం సకల జగన్నిదానం కుందమందహాసం కోమలాభ్యాసవాసం తిలకుసుమసునాసం కలికలుష నిరాసం శ్రీశాస్త్రతామరస పుష్పరస షట్పదాయమానసం శ్రీవైఘానసం సాష్టాంగమేవ మమ సంపత్ప్రదే సాంప్రదమవ్యాధ్యామవ్యాధయామి కపిలాక్షం గరుత్మంతుం సువర్ణ సదృశం ప్రభుం దీర్ఘబాహుం బృహస్కందం వందే నాగాంగభూషణం అఖిల జగదభివృద్ధిరస్తు శ్రీమత్ కమలా యువతీ కర కమల కలిత పాద కమల ధూళి పటల పాటలిత భుజపరిగ చతుష్టయస్య కర కలిత శంఖ కౌమోదకీ నందకస్య భుజ బలమదిత దితితనే శత సహస్రస్య నిశిత శరదత నిధర నిశిత శరదత నిహత రజనీచర ఓపురిధిర ధారాశతమితి నిఖిల్లోక తాపస్య మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ పరశురామ బలభద్ర కృష్ణ కల్కి ప్రాదుర్భావ దశక పరిపాలిత జగత్రయస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపతే పురుషోత్తమస్య శ్రీ శ్రీనివాస స్వామినః నవాన్నిక దివ్య మహోసన సంఘోషణార్థం త్రిభువనాగార చరిత సకల పక్షిరాజ మంధర మదిత మహాజలది సుధాహరణ సమయ సమర్విజిత సకలాసురగణ సువర్ణవర్ణ శ్యామాంబరధర పక్షచందనాలంకార దీప్యమాన దివ్యావయవ కరళ యుగలదుత కనక రాజీవ కటితటి వికటిత కనక మేకల కింకిణి కనరవ లలాట్ తటోజంత్రల తామ్రచూడ ప్రళయ సమయ మహాంబువాహ సంకాశన భీషణాకృతి పక్షపాలీయుగల విక్షేప వేగవత జ్యోత తాండవిత మహాజలది మండలహార యజ్ఞోపవీత కటిసూత్రవతంసక కింకిణీకృత మహాష్టనాగ నరకాంతకరద సర్పాంతక గరుడ ప్రీతియుక్త సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపితం సన్నిధానం యదత్తాం శ్రీమత్సుధావాది గరుడం గరుడం వ్యాళదం వ్యాళదం గజవాహనం గజవాహనం కేతురగం కేతురగం వృత్తమటే వృత్తమటే చెంచత్ పృదుక పృదుక గ్రహ భుగ్రహ భుగ్రహ సంగ్రహసం తైసే లీలపటే లీలపటే పంకో పంకో మర్దల మర్దల వికసిత వికసితం గరుడం వజ్రపక్షి రజప్రభూతల విష్ణు భారదరో మహాన్ భుజగనాయక బేరిజగ తరంచర గరుడ మహత్ తత్తద్గరుడ తాళమిదం మహట్ అండ మండల కండ విభ్రమ వీస పక్షి జవైనజం తాళకాహళ తాళ భేదన భేరికాన్ గఘోషణం గండ మండల కుండలీశ్వర వీస కుండల మండనం అంగదోదర బంధ బంధుర కుందరోర గభూషణం శృంగ శృంగ మరంగ సంగమ గరుడ తాళమిదం మహత్ తత్తద్గరుడ తాళమిదం మహత్ నాగంగళాభరణ నాగంగళాభరణ నాగంగళాభుజగతం మై సర్పస్య సర్పభుజ సర్పస్య సర్పమసనం జుణ జుణ ఝంకృత కింకణం హుణ హుణ హుంకృతి కంకణం వినతతాతనయం కనకాంగ నిభం భుజంగకుల భుంజితం విహంగకుల సేవితం జగదకిల వందితం మధుమధున వాహనం శృతి పరిషిదం చిత నమత గరుడం పుత తత్ నమత గరుడం పుత శ్రీమత్సుధావార్తి సుధాధినాథ పారారవిందార్చన తత్పరశ్రీ సవైనదేయో వినవాత్మజోసౌ ఖగేశ్వరో శుభమాతనోతు సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథః సువర్ణః ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో శుభమాతనోతు సుదీర్ఘనాసా పుటచారు వక్రః ప్రసన్ననేత్రాంబుజకాంతిరమ్యః అనన్యసాధారణ విక్రమాఢ్య ఖగేశ్వరో శుభమాతనోతు సర్వీకరేంద్రాభరణాంచితాంగో మనోజ్ఞ సౌవర్ణ కిరీటధారీ మహానుభావో భగవత్ప్రసన్న ఖగేశ్వరో
खगेश्वरो नः शुभमातनोतु ब्रह्मेन्द्र मुख्यामर सिद्ध साध्य गन्धर्व विद्याधरमाननीयः सुरसमुद्धारण कार्यकर्ता खगेश्वरो नः शुभमातनोतु ज्ञान संपन्नमति प्रसन्नो लक्ष्मी कटाक्षाञ्चित पुण्यमूर्तिः महानिप्रियो वैष्णव धर्म वेदी खगेश्वरो नः शुभमातनोतु धर्म प्रसंग प्रतिदात्म शौर्यो जगद्धितानन्द गुणाम्बुराशिः स्ववक्ष विक्षोभितदिक्तदान्तः खगेश्वरो नः शुभमातनोतु तार्क्ष्यो गुणाढ्यो विबलः कृपालुः सत्यव्रतः कामचरो मनोज्ञः श्रुतिस्मृतिज्ञानगुरुः सतां स खगेश्वरो नः शुभमातनोतु శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఇప్పటిదాకా కంకణ భట్టాచార్యుల వారు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్షం అందరికీ లభించాలని చెప్పి ప్రార్థన చేస్తూ గరుత్మంతుడి యొక్క దివ్య తత్వాన్ని ప్రకటింపచేసేటువంటి మంత్రాలతో గరుడ గజ్జెలతో గరుడ తాళంతో ఆ గరుత్మంతుణ్ణి అక్షరపూర్వకంగా మంత్రపూర్వకంగా ఆరాధించడం జరిగింది. గరుత్మంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల ఈ రోజు నుంచి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలు చక్రస్నానానంతం వరకు నిర్విఘ్నంగా కొనసాగటానికి, సకల దేవతలు మానవుల యొక్క రూపంలో వచ్చి సేవించుకుంటూ ఉంటారు అనేటువంటి ఐతిహ్యానికి నిదర్శనంగాను, అదృశ్య రూపంలో ఖేచరులందరూ వచ్చి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను వీక్షించి ఆనంద పారవశ్యులవుతారు అనేటువంటి కథలకు కాణాచిగా నిదర్శనంగా ఈ రోజు నుంచి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు మన కనుల ముందు సాక్షాత్కరించబడబోతూ ఉన్నాయి. అటువంటి దివ్య సన్నివేశాలకు నాందిగా ఈ యొక్క బంగారు ధ్వజస్తంభంపై గరుత్మంతుణ్ణి పటరూపంలో చక్కగా ఎగరవేయటం జరుగుతూ ఉంది. స్వామివారి యొక్క దివ్య వైభవానికి ప్రతీకగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ బ్రహ్మోత్సవాలలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాన్ని ధ్వజస్తంభం దగ్గర నుంచే అర్చక స్వాములు ఆనంద నిలయ రూపుడైనటువంటి ఆనంద నిలయ వాసుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తూ ఉన్నారు సభక్తికంగా మంత్రపూర్వకంగా. అనంతరం ఆ యొక్క గరుడపటానికి చక్కగా 3 మార్లు స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని తెలియజేసే విధంగా ఈ లోకాలకి రక్షగా, గ్రామానికి రక్షగా, దేవాలయానికి యజమానులకి రక్షగా, సకల లోక రక్షగా ఈ యొక్క దివ్యమైనటువంటి ఆనంద కర్పూర నీరాజనాన్ని స్వామివారికి గరుత్మంతుల వారికి సమర్పించడం జరిగింది. నవాన్నిక దివ్య ధ్వజారోహణ మహోత్సవే సంవత్సరాయణ ఋతుమాసు పక్ష తిథివార నక్షత్ర వార హోరాద్రకేణ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశక నిరంతరం అనుకూల శుభాశోభనా సర్వే గ్రహాః శుభ నక్షత్ర శుభై ఏకాదశ స్థాన ఫలవర్ధ సుప్రసన్నో సుముహూర్తో భవతు. ఆదిత్యానాం నవానాం గ్రహాణాం శుభ అనుకూల్యం భూయాతిథి భవంతో మహాంతో న గృహ్ణంతు. కర్మ నిర్విఘ్నమస్తు. తథాస్తు. కళ్యాణ సమృద్ధిరస్తు. తథాస్తు. గరుత్మార్యవృతే శిరో గాయత్రం చక్షుషో అగ్నిర్వోపన్నగ్రహస్య సదధిధారయామి శూన్యాయ శూన్యనే సోమ్నే మాధతేంద్రాగ్నియోర్భాగే స్తమిత్రావర్ణయోర్భాగే
पक्षाय धीमहि तेजसे गरुडाय नमस्तुभ्यं सर्वसर्पेन्द्रवृत्यते वैनतेय महाबाहो महाबलवयोधिपा विहगेन्द्र नमस्तेस्तु समुत्पादितकल्पका आहृतामृतकुम्भाय जननी दास्यमोचने सुरासुरेन्द्र जगने नागेन्द्र भरनायते यदाधारमिदं सर्वं तदाधारयते नमः पक्षौ यस्य बृहत्साम रथन्तरमपि द्वयम् अक्षिणी चापि गायत्रीं त्रिवृत्सामशिरद्वयम् स्तोम आत्मा नमस्तस्मै वामदेव्याङ्गसम्पदे नमः प्राणादिवायूनाम् ईशाय गरुडात्मने तरंगानिलसंपद निरस्तासुरसन्नाः समरे शत्रुशोदना प्रतिष्ठित पटे तुभ्यं नमः प्रणवमूर्तये कर्मणां सिद्धिमाहूतः कुरुष्व विहगेश्वर दोषानपनयास्माकं गुणानावह सर्वशः विघ्नानि जहि सर्वाणि आत्मसात् कुरु मामपि ॐ सुवर्णो शिखर्मा त्रिवृते देव्यं बृहद्रथन्तरे पक्षो यज्ञयज्ञयं पुच्छन्दन्दाकृस्यङ्गाय विष्णुयाय जोषिणामा सुवर्णोऽधिकरुत्मा दिवङ्गच्छ सुमःपदा हविष्मदे रिमा आपो हविष्मा पक्षाय धीमहि तन्नो प्रचोदयात् बलाय विद्महे अच्युताय धीमहि तन्नो आत्माहार्यमन्तरभूतृष्ठा विजाजलिः राष्ट्रमधिश्रया पर्वत इवा विजातलिः इंद्र इवेह ध्रुवस्तिष्ठे हराष्ट्रमुखारया इंद्रयेन मदीतर ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिप्रवन्नयं च ब्रह्मणस्पतिः ध्रुवाद्यो ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवो राजा दिशामयो ध्रुवं ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं
गरुडध्वजध्वजारोहणौ ध्वजारोहणौ गरुडध्वजध्वजारोहणौ తిరుమల తిరుపతిలో తిరువేంకటపతి వైభవం నరనారాయణుల నడుమ నడయాడే సంబరం తిరుమల తిరుపతిలో తిరువేంకటపతి వైభవం నరనారాయణుల నడుమ నడయాడే సంబరం ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం మొదలు సురలు మునివరులు నరవరులు బ్రహ్మాండములోన ఉన్న అన్ని ప్రాణులు బ్రహ్మ మొదలు సురలు మునివరులు నరవరులు బ్రహ్మాండములోన ఉన్న అన్ని ప్రాణులు కనులారా చూచి తరిల్చే కళానందనం కనులారా చూచి తరిల్చే కళానందనం బ్రహ్మోత్సవ సేవా స్వాగత హరిచందనం శ్రీ బ్రహ్మోత్సవ సేవా స్వాగత హరిచందనం ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం మంగళవాద్యముల మహావేద మంత్రముల ఊరి బయటి పుట్టమట్టి ఏనుగుపై తేవలే మంగళవాద్యముల మహావేద మంత్రముల ఊరి బయటి పుట్టమట్టి ఏనుగుపై తేవలే అదే హరిదాసు సేవలకు అంకురార్పణం అదే హరిదాసు సేవలకు అంకురార్పణం సకల జీవకోటికి భవతరణం ఇది సకల జీవకోటికి భవతరణం ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం తిరుమల తిరుపతిలో తిరువేంకటపతి వైభవం నరనారాయణుల నడుమ నడయాడే సంబరం ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవంగా మీనలగ్నంలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆలయ ప్రాంగణంలో బంగారు ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగరవేయటం మనం ఇంతవరకు ప్రత్యక్షంగా వీక్షించాము. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మహత్వాన్ని ఆశ్రిత భక్త వాత్సల్యాన్ని తెలియచేసేటువంటి మహోత్సవాలే ఈ బ్రహ్మోత్సవాలు. బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారిగా సంకల్పించి
స్వామివారికి చేసిన ఉత్సవాలు కనుక వీటికి బ్రహ్మోత్సవములు అనేటువంటి పేరు వచ్చింది. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో సంవత్సరం పొడవుతా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా అత్యున్నతమైనటువంటి కార్యక్రమంగా ఈ బ్రహ్మోత్సవాలు పరిఢవిల్లుతూ ఉన్నాయి. ఇప్పుడు జరిగిన ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్నే తరిగొండ వెమ్మమంగబోడ రమ్యంగా అభివర్ణించింది అఖండ పుణ్యప్రదాయకంగా భక్తుల కొరకు. అల్లదెకో విజయధ్వజము అల్లదెకో విజయధ్వజము జగమెల్ల జేకొనియనీతడు అల్లదెకో విజయధ్వజము జగమెల్ల జేకొనియనీతడు అల్లదెకో విజయధ్వజము 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 తొక్కని చోట్లు తొక్కెటి తురగపు రెక్కల మీదటి రేవంతుడు తొక్కని చోట్లు తొక్కెటి తురగపు రెక్కల మీదటి రేవంతుడు చక్కుగన సుడల సంహరించి ఇదే దిక్కులు గెలిచెను దేవదేవుడు చక్కుగన సుడల సంహరించి ఇదే దిక్కులు గెలిచెను దేవదేవుడు అల్లదెకో విజయధ్వజము జగమెల్ల జేకొనియనీతడు అల్లదెకో విజయధ్వజము
శంఖము నొగి చక్రముతో సూడుకు తిరిగేటి శూరుడు ఓడక శంఖము నొగి చక్రముతో సూడుకు తిరిగేటి శూరుడు ఈడ నుండి సురలిందరిగాచెను మేడెపు మన లక్ష్మీ విభుడు ఈడ నుండి సురలిందరిగాచెను మేడెపు మన లక్ష్మీ విభుడు అల్లది గో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లది గో విజయధ్వజము శరణనవారల చెయ్యనగాచిన శరణాగత రక్షణ ఘనుడు శరణనవారల చెయ్యనగాచిన శరణాగత రక్షణ ఘనుడు స్థిరమై ఇంతకు దిక్కై నిలిచెను గరిమల శ్రీ వెంకట విభుడు స్థిరమై ఇంతకు దిక్కై నిలిచెను గరిమల శ్రీ వెంకట విభుడు అల్లది గో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లది గో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లది గో విజయధ్వజము విజయధ్వజము శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద రండి తిరుమల కొండకు వేగమే ఆర్యులారా రండి తిరుమల కొండకు వేగమే ఆర్యులారా రండి తిరుమల కొండకు వేగమే ఆర్యులారా రండి రండి
వైశ్యుడు పెట్టిన వజ్ర కిరీటము మణులు దాపిన మకర తోరణము వైశ్యుడు పెట్టిన వజ్ర కిరీటము ఘనాభరణములు కాంతి మీరగను ఘనాభరణములు కాంతి మీరగను ఉత్తరజన్యము ఒప్పుగ మెరయగను ఉత్తరజన్యము ఒప్పుగ మెరయగను అంగుళ్యంబుల ఉంగరమ్ములు పావడలందెలు పాదములుండగా అంగుళ్యంబుల ఉంగరమ్ములు పావడలందెలు పాదములుండగా గరుడ వాహనుని కాంతుమురండి గరుడ వాహనుని కాంతుమురండి రండి